morning, children. Close your eyes. Join your hands. Start the slokas. Saraswati Namasubhya Varade Kamarupini Siddharamba Karishamini Siddhirbhavatu Me Sada. Good morning, teacher. Very good morning, children. Sit down. Thank you, teacher. Today which date? 30th. Which day? Saturday. Very good, children. పిల్లలు అటెండెన్స్ తీసుకుంటాను, అందరూ సైలెంట్గా ఉండండి. ఎందుకు లేట్ వచ్చావమ్మా? టీచర్ నేను పొద్దున్నే వచ్చిన టీచర్. స్కూల్ గేట్ దగ్గరికి రాగానే పిల్లడ్డం వచ్చింది టీచర్. పిల్లడ్డం వస్తే ఏమవుతుందమ్మా? మా అమ్మ చెప్పింది ఎటన్నా వెళ్తే పిల్లడ్డం వస్తే ఇంటికి వచ్చి వెళ్ళమన్నది టీచర్. భలే మూఢో నమ్మకాలు నమ్ముతున్నారమ్మా. సరే లోపలికి నడు. థ్యాంక్ యూ టీచర్. దివ్యాంశ్ సాయి వర్షిని రిషిక శృతి శ్రావణి విషిక ఏమా విషిక స్టాండప్. నిద్రపోతున్నావా? అవును టీచర్. ఎందుకమ్మా రాత్రి నిద్రపోలేవా? నిద్రపోలే టీచర్. ఎందుకమ్మా? టీచర్ నిన్న రాత్రి మా డాడీ గులాబ్ జామ్ తెచ్చిండు టీచర్. దానికి చూసుకుంటూ కూర్చున్నా టీచర్. దాన్నే చూసుకుంటూ కూర్చోవడం ఏంటమ్మా? చీమలు పడతాయేమో అని చూసుకుంటూ కూర్చున్నా టీచర్. అయినా చీమలు పడితే ఏమవుతుంది టీచర్? చీమలు తింటే నేనేం తినాలా టీచర్? చాలా తెలివైన పిల్లవమ్మా. సరే కూర్చో. థ్యాంక్ యూ టీచర్. పిల్లలు నిన్న లెసన్ ఎక్కడి వరకు చెప్పుకున్నాము? నిన్నటి పాఠం నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకు లేట్ వచ్చా బాబు? టీచర్ నిన్న పొద్దున్న మా డాడీ చికెన్ తెచ్చింది టీచర్. అందుకే మా అమ్మ అండే వరకు ఉండి కడుపు నిండా తినొచ్చాను టీచర్. ఇంటికాడనే ఉండి మొత్తం తింటే అయిపోతుండే కదా బాబు. టీచర్ మా అమ్మ ఉంచింది టీచర్. పోయినాక తింటాను టీచర్. ఇప్పుడే తినొచ్చావంటున్నావు, మళ్ళీ అవన్నీ ఏం పుడిగలు తెచ్చుకున్నావు బాబు? టీచర్ మా అమ్మ అన్నది కొద్దిగా అయినాక ఆకలి అయితే తినమన్నది టీచర్. సరే లోపలికి నాడు. థ్యాంక్ యూ టీచర్. టీచర్ పట్టుతుంది టీచర్. శ్రావణి స్టాండప్. ఎందుకు కొడుతున్నావమ్మా? టీచర్ చాక్లెట్ అడిగింది టీచర్. ఇవ్వకపోతే తిట్టింది టీచర్. ఏమని తిట్టింది? టీచర్ తడి పళ్ళదానన్నది టీచర్. అలా అన్నావా శృతి? టీచర్ నాకు తిట్టింది టీచర్. ఏమని తిట్టింది? చీముడు ముఖం దాని అన్నది టీచర్. మీరు స్కూల్కి వస్తున్నారా, కొట్టుకోవడానికి వస్తున్నారా? స్కూల్కి. సరే కూర్చోండి. టీచర్ మచ్చని అంటుంది టీచర్. ఇప్పుడే కొట్టాను కదమ్మా. సరే కూర్చోండి. సారీ టీచర్. పిల్లలు నిన్నటి పాఠం నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. సాయి వర్షిని స్టాండప్. తాజ్మహల్ ఎక్కడుందమ్మా? ఏమో టీచర్, నాకు తెలియట్టి చేయకపోయిందో ఏమో టీచర్ శృతి తీసుకుందేమో టీచర్. చెప్పమ్మా. టీచర్ తాజ్మహల్ నా బుక్లో 16 పేజీలు ఉన్నాయి టీచర్. నేను అడిగింది నీ బుక్లో 10వ పేజీలో కాదమ్మా, తాజ్మహల్ ఎక్కడుందని అడిగాను. అవునా టీచర్? సరే కూర్చో. టీచర్ నేను చెప్తా. చెప్పమ్మా. టీచర్ మా ఇంట్లో టీ పొడి ప్యాకెట్ మీద పెద్ద తాజ్మహల్ ఉంది టీచర్. మీ ఇంట్లో టీ పొడి ప్యాకెట్ మీద కాదమ్మా, తాజ్మహల్ ఎక్కడుందని అడిగాను. అవునా టీచర్? సరే కూర్చో. రిషిక స్టాండప్. తాజ్మహల్ ఎక్కడుందమ్మా? తెలియదు టీచర్. తెలియకుంటే బెంచ్ ఎక్కి నిల్చో. బెంచ్ ఎక్కితే తాజ్మహల్ కనిపిస్తుందా? చాలా తెలివైన పిల్లవమ్మా. సరే కూర్చో.
పిల్లలు లెసన్ చెప్తాను, అందరూ చక్కగా వినండి. శ్రావణి స్టాండ్ అప్. 8లో సగం ఎంతమ్మా? టీచర్ అడ్డంగా ఉంటే 0, నిలువుగా ఉంటే 3 టీచర్. నేను అడిగింది నిలువుగా అడ్డంగా కాదమ్మా. 8లో సగం అంటే 4 అని అర్థం. అవునా టీచర్? సరే కూర్చో. పిల్లలు మీకు తెలిసిన 3 కళల గురించి చెప్పండి. సాయి వెంకటేష్ స్టాండ్ అప్. నీకు తెలిసిన ఒక కళ గురించి చెప్పు బాబు. టీచర్ నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చింది టీచర్. ఆ కళ గురించి చెప్పాలనా టీచర్? పండుకునేటప్పుడు వచ్చే కళ కాదు బాబు, నేను అడిగింది కళల గురించి. చెప్తా టీచర్. చెప్పమ్మా. ఎదురింటి సూర్యకళ, పక్కింటి చంద్రకళ, వెనకింటి పద్మకళ. టీచర్ ఇల్లు నాకు రోజు చాక్లెట్లు ఇస్తా టీచర్. వాళ్ళు చాక్లెట్లు ఇస్తారని వాళ్ళ పేర్లు చాలా బాగా గుర్తు పెట్టుకున్నావమ్మా. నేను అడిగింది ఈ కళల గురించి, మీ పక్కింటి వాళ్ళ గురించి కాదమ్మా. చిత్రకళ, నాట్యకళ ఇలాంటి కళల గురించి అడిగాను. మరి నువ్వేమో మీ పక్కింటి వాళ్ళ గురించి చెప్తున్నావు. అవునా టీచర్? సరే కూర్చో. సాయి వర్షిని స్టాండ్ అప్. నిన్న ఎగ్జామ్ రాసావా అమ్మా? రాయలే టీచర్. ఎగ్జామ్ పేపర్ ఇస్తాను, 3కి కరెక్ట్ సమాధానం రాయు. సరే టీచర్. తీసుకో. కొడుతుండు టీచర్. సాయి వెంకటేష్ స్టాండ్ అప్. ఎందుకు కొడుతున్నావు బాబు? టీచర్ తిడుతుంది టీచర్. ఏమని తిట్టింది? టీచర్ డుముక్ అంటుంది టీచర్. అంతేకాదు టీచర్, మెంటలోడా కూడా అంటుంది టీచర్. అలా అన్నావా విషిక? కాదు టీచర్. టీచర్ మీకు చెప్పేటప్పుడు కురుకెలు తింటే నేను మీకు చెప్తా అంటే ముందు నా పైన అబద్ధాలు చెప్తుండ్రు టీచర్. మీరు స్కూల్కి వస్తున్నారా, కొట్టుకోవడానికి వస్తున్నారా? స్కూల్కి వస్తున్నాం టీచర్. సరే కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ టీచర్. సాయి వర్షిని స్టాండ్ అప్. ఎగ్జామ్ రాయమంటే గడియారం చూసుకుంటూ కూర్చున్నావేంటమ్మా? ఇంకా 3 కాలే టీచర్. ఏంటమ్మా టైం అంటున్నావు? టీచర్ మీరే కదా టీచర్ 3కి కరెక్ట్ సమాధానం రాయమన్నారు. నేను అడిగింది 3 ప్రశ్నలకు సరైన సమాధానం అమ్మా, 3కి కాదమ్మా. అవునా టీచర్? సరే కూర్చో. మనం ఎప్పుడు ఎవరికైనా సహాయం చేయాలి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? టీచర్ నేను చేస్తున్నాను టీచర్. చెప్పమ్మా లేచి. టీచర్ నేను రోజు రాత్రి నా దోమలకి నా రక్తం దానం చేస్తాను టీచర్. దోమలకు రక్తం దానం చేస్తే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా. అవునా టీచర్? సహాయం అంటే వృద్ధులకు, చేతకాని వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు ఏమైనా సహాయం చేయడం. అవునా టీచర్? సరే కూర్చో. సాయి వర్షిని స్టాండ్ అప్. ఏం చదువుతున్నావమ్మా? టీచర్ నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది టీచర్. అందుకే మా అమ్మ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది టీచర్. డాక్టర్ గారు నాకు రేపు రక్త పరీక్ష పెడతా అన్నారు టీచర్. అందుకే రక్తం గురించి చదువుకుంటున్నాను టీచర్. రక్త పరీక్ష అంటే నీ రక్తం తీసి పరీక్ష చేస్తారమ్మా, కానీ నీకు రక్త పరీక్ష పెట్టరమ్మా. అవునా టీచర్? సరే కూర్చో. చాలా బుద్ధిమంతురాలు అమ్మా. రేపు అందరూ చక్కగా సూర్యుడి గురించి చదువుకొని రండి. రేపు సూర్యుడి మీద వ్యాసం రాయిస్తాను. టీచర్ ఎందుకు రా బాబు? టీచర్ మా అమ్మ నన్ను సూర్యుడి దగ్గరికి పంపించదు టీచర్. మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు టీచర్. సూర్యుడి దగ్గర కంటే సూర్యుడి మీద కూర్చొని వ్యాసం రాయడం కాదు బాబు, ఇక్కడే కూర్చొని సూర్యుడి మీద వ్యాసం రాయడం. అవునా టీచర్? సరే కూర్చో. రేపు
అందరూ తప్పకుండా సూర్యుడి గురించి చదువుకొని రండి. ఇంతటితో మన క్లాస్ ముగిద్దాం. ఓకే టీచర్. థ్యాంక్ యూ టీచర్. A good performance by teacher and children. Very good children. So